ఈ ప్రజా దర్బార్లో వీటన్నిటిని పరిశీలించి మేము తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కానీ ప్రజా దర్బార్ ఏమో వాయిదా పడింది అన్నది ఈ సీనియర్ టీడీపీ నాయకులు చెప్తున్న మాట. లేదు, ఇప్పుడు బాగోగానే మళ్ళీ 2 సార్లు వాయిదా పడింది, ఆయనకు బాగాలేనందువల్ల అది మళ్ళీ సెప్టెంబర్లోనో ఎప్పుడో తేదీ పెట్టాము, అప్పుడు ఇవన్నీ విచారిస్తామన్నది. ఇక్కడ నేను మొన్న శ్రీశైలం వెళ్ళాను, మీకు తెలుసు కదా. ఇప్పుడు చాలా ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్, రహదారిని విస్తరించడం అది ఇది అంటే అటవీ భూముల సమస్య చాలా చోట్ల వస్తుంది. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా సింహాచలం వెళ్ళే వాళ్ళకి సంబంధించి మేము ఏదో ఒక సదుపాయాల కోసం చేద్దామంటే అబ్బో అటవీ భూమి ఇవ్వడానికి వీలు లేదంటున్నారు. ప్రతిదానికి పర్యావరణ అభ్యంతరం పెడుతున్నారు. ఇందువల్ల చాలా పనులు, చాలా ప్రతిపాదనలు ఆగిపోయినాయి. 15 కోట్లతో జీవీఎంసీలో మేము కొంతవరకు ఆమోదం తెచ్చుకుంటే కూడా తర్వాత ఆగిపోతున్నాయంటే ఒక్క విధంగా చెప్పాలంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ శాఖ మీద ఆయన ఇచ్చిన ఆదేశాల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వెలిబుచ్చుతున్న ఆవేదన అనండి, అసంతృప్తి అనండి, అభ్యంతరం అనండి, అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటిని మనోహర్ పూర్తిగా తనేమీ చెప్పలేరు కదా, నేను ఆయన తరఫున చెప్పాను, తర్వాత జరిగినప్పుడు మీరు వినిపించండి అని ఆయన అంటున్నారు. కాబట్టి అసెంబ్లీ వేదికలో అంటే మండలిలో వైసీపీ నుంచి రావడం ఒకటైతే శాసనసభలో మటుకు టీడీపీ జనసేన మధ్యలో ఎంతో కొంత ఎడము అంశాల మీద కొంత తేడాగా మాట్లాడడం మటుకు మనకు కనిపిస్తుంది. విష్ణుకుమార్ రాజు ఈజ్ ఓపెన్, ఆయన 1-2 సార్లు కొన్ని అంశాలను ఆయన అంటే బీజేపీయే కదా, సో ఆయన కూడా అందుకని కూటమిలో ఉన్న కొంత దూరము, కొంత అవగాహన లోపం అన్నది సభలో స్పష్టంగా కనిపిస్తుందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ రాకపోవడానికి సంబంధం ఉందా లేదా, లేదు అని అంటారు, కానీ రావడం లేదు కదా. వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, తేడా ఏం లేదు, మీరు అనవసరంగా అర్థాలు తీస్తున్నారని. కానీ జరుగుతుంది అదే కదా. కాబట్టి ఇది బహుశా స్థానిక ఎన్నికల సెగ. స్థానిక ఎన్నికల్లో ఈ 21 స్థానాలు లేకపోతే 15% అన్న ఫార్ములా నుంచి విస్తరించడానికి టీడీపీ సిద్ధంగా లేదు. పెంచుకుంటూ పోతే ఇది ఇలాగే పెరుగుతుంది, దీన్ని కట్ చేయాలని. దీనికి కొసమెరుపు ఒకటి చెప్తాను వర్మ. పవన్ కళ్యాణ్ గురించి మీరెందుకు మాట్లాడతారంటే పంతం నానాజీ వాళ్ళ శాసనసభ్యుడు మేము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడం అన్నదే దానికోసమే జనసేన ఏర్పడిందని చెప్పాడు ఆయన నిన్న. ఏ పార్టీ అని అంతే కదా సార్, కరెక్టే, అది చెప్తున్నారు ఆయన. ఇప్పుడు వేరే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన తర్వాత ఇంకో వారస ముఖ్యమంత్రి తయారవుతున్నారు. ఈ సమయంలో భాగస్వామి పార్టీ మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలని మేము వచ్చామని ఆయన చెప్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ అయినా అంతా ఫండమెంటల్ ట్రూత్ అది. కానీ అదే సమయంలో ఇక్కడ ఇవన్నీ 15 ఏళ్ళు కలిసి ఉండడము, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఉండడం, ఇవి కూడా గుర్తొస్తాయి కదా జనాలకు. వీటి మధ్యలో ఉన్న తేడా గమనించకుండా ఉంటారా? అంటే 29లోనే ముఖ్యమంత్రి అవ్వలేదు కదా అని వాళ్ళు పెడతారు, మేము అలాగే అనలేదు కదా, ఎప్పటికన్నా అవుతారని వీళ్ళు అనలేదు. వాళ్ళ సంగతి నేను చెప్తుంది. జనసేన నాయకుడు ఒక శాసనసభ్యుడు, జనసేన అతనే ఇప్పుడు అప్పుడు అని కదా మేము అనలేదు కదా. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అయితే ముఖ్యమంత్రి గురించి? ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి అసంతృప్తి అనేదా లేకపోతే సూచనగా మీరు చెప్పడానికి ఒకటేమో మీ నాయకుడు కనబడడం లేదు, రెండోదేమో స్థానిక ఎన్నికలకు సంబంధించి మీరు అడిగినట్టుగా సీట్లు పెంచడం అనే దానికి జరగలేదు. నాగబాబు ఒక చైర్మన్ అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన ప్రక్రియ ఒక ఆర్డర్లో సమగ్రంగా అందరి భాగస్వామ్యంతో జరిగిందా అంటే దశల వారీగా ఏదో జరిగింది. కాబట్టి పిక్చర్ ఫార్ ఫ్రమ్ క్లియర్. అది ఎందుకంటే ఇది ప్రజా జీవితంలో జరుగుతుంది కాబట్టి మీరు సర్దుబాటు చేసుకుంటే ఏం లేదు. ఖచ్చితంగా వర్మ మీరు కానీ ఇంకోరు కానీ దాన్ని తీసుకుంటారా తీసుకోరా వేరే విషయం. కానీ జనసేన అభిమానులు లేదా అనుయాయులు, అనుచరులు, తెలుగుదేశం వాళ్ళు మటుకు ఈ చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఆయన ఇక్కడ మాధవ్ గారు అడిగినా, అక్కడ నానాజీ మాట్లాడినా, ఇంకో చోట ఇంకోటి కొంత ఇప్పుడు ఉదాహరణకు ప్రజా దర్బార్ అనుకుంటే అలాగే కాలం గడుపుతున్నారని తెలుగుదేశం నాయకులు కొంత భిన్నస్వరం వినిపించినా వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటారు. తీసుకోకూడదు, అన్ని ధర్మంగా ఇలాగే ఎందుకు అనుకుంటుంది, దానికేం ఇంకా ముగింపు లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అన్న మాట సీఎం అని అరుస్తుంటే పవన్ కళ్యాణ్ గారే వద్దన్నారు కదా, ఉదాహరణకు అన్నారు కదా, ఇప్పుడు ఆయన కోసమే అని చెప్తున్నారు కదా. అందువల్ల అజెండాలో అది ఉందా లేదా ఇక్కడ ఒకటే ప్రశ్న. 15 ఏళ్ల పాటు కూటమి, 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నది ఇదివరకు మాట్లాడింది కానీ జరిగింది. కానీ
ఇప్పుడు నెమ్మదిగా ఇది పిక్చర్లోకి వస్తుంది. అది కూడా మీరు ఇంకోటి కూడా గుర్తించాలి, కాకినాడలో గతంలో కూడా పంతం నానాజీ లేదా ఉదయ్ శ్రీనివాసు వీళ్లకు స్థానిక తెలుగుదేశం నాయకులకు కొన్ని సమస్యలు అవి బహిరంగంగానే, మిగతా వాళ్ళకు వస్తే వేరే విషయం, వీళ్ళే అనుకోవడాలు ఇవి జరిగాయి కదా. అందుకని జరుగుతున్నది పరిగణలోకి తీసుకోవడం ఏమవుతుంది అది వేరే విషయం. అది చంద్రబాబు లేకపోతే లోకేష్ వాళ్ళు చూసుకోవాలి. ఇంకోటి కూడా మీరు గమనించాలి, తెలుగుదేశం నాయకులు కూడా ఎప్పుడు తేల్చి అని చెప్పడం లేదు, మాకేం సమస్య లేదు, జనసేన సంతృప్తికరంగా ఉంది అని వాళ్ళు కూడా ఏం చెప్పడం లేదు. అలా నడుస్తున్నాయి. ఇది కనబడకపోవటం ముఖ్యంగా. శాసనసభ ఈరోజు అయిపోతుంది, ఒకరోజైనా కనీసం లాంఛనంగా అయినా కనపడలేదు కదా వేదిక మీద.